షాపింగ్ కాన్వర్సేషన్ ఎలా చేయాలంటే ఏ కిత్నా హే ఏదైనా మనం కొంటాం కదా, ఇది ఎంత, హౌ మచ్ ఈజ్ దిస్. అలాగే అప్పుడు మనం అడిగినప్పుడు వాళ్ళు చెప్తారు కదా, యా 200 రూపాయ హే అంటే 200 రూపాయలు అని అర్థం. 200 రూపాయ హే ఇది 200 రూపాయలు. ఇట్ ఈస్ 200 రూపీస్. థోడా కమ్ కీజియే మనం బేరం చేస్తాం కదా, సో అప్పుడు థోడా కమ్ కీజియే కొంచెం తగ్గించండి, ప్లీజ్ రెడ్యూస్ ద ప్రైస్. ఈరోజు ఏంటంటే చెప్పుకున్నాం మనం షాపింగ్ కాన్వర్సేషన్ ఎలా చేయాలో చెప్తాను మరొకసారి. యా కిత్నా హే ఇది ఎంత, హౌ మచ్ ఈజ్ దిస్. యా 200 రూపాయ హే ఇది 200 రూపాయలు. ఇట్ ఈస్ 200 రూపీస్. థోడా కమ్ కీజియే కొంచెం తగ్గించండి, ప్లీజ్ రెడ్యూస్ ద ప్రైస్. ఇలాగా మనము షాపింగ్ కాన్వర్సేషన్ అనేది చేయొచ్చు. అయితే డైలీగా మనం ఎవరినైనా కలిసినప్పుడు గ్రీటింగ్ చెప్తాం కదా, నమస్తే ఆప్ కైసే హే, నమస్తే మీరు ఎలా ఉన్నారు, హలో హౌ ఆర్ యూ అని ఇంగ్లీష్లో అయితే అడుగుతాం అన్నమాట. అప్పుడు మళ్ళీ మే ఠీక్ హూ ఆప్ కైసే హే, నేను బాగున్నాను మీరు ఎలా ఉన్నారు, ఐఎమ్ ఫైన్ హౌ ఆర్ యూ. ఈ విధంగా డైలీ గ్రీటింగ్ చేయొచ్చు. అలాగే డైలీ షాపింగ్ కాన్వర్సేషన్ ఇలాగా రోజుకి ఒక్కటి చొప్పున మీరు కానీ ప్రాక్టీస్ చేస్తే ఈజీగా హిందీ మాట్లాడగలరు. దీంతో పాటు హిందీకి సంబంధించిన మెటీరియల్ కూడా మనం వింటూ ఉండాలి. చదివితే రాదు, ఎందుకంటే స్పోకెన్ స్కిల్స్ డెవలప్ అవ్వాలి అంటే మనం మాట్లాడాలి, చదివితే అవి రావు అనమాట. సో థ్యాంక్ యూ వెరీ మచ్. రోజు కూడా ప్రాక్టీస్ చేయండి, ఖచ్చితంగా మీకు ఇంగ్లీష్ హిందీ నేను నేర్పిస్తాను. థ్యాంక్ యూ. నేనైతే మీతో ఉన్నాను, మీరు కూడా నాతో ఉన్నారు కదా. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ మై ఛానల్ అండ్ షేర్ మై వీడియో షార్ట్స్ ఎవ్రీథింగ్. థ్యాంక్ యూ వెరీ మచ్. మీ పద్మలత కొఠి.